వందే భారత్ రైలు మాదిరిగా ఈ బస్ ఎక్కిన వెంటనే మనకు ఒక వాటర్ బాటిల్ ఇస్తారు. తర్వాత ఒక వెల్కమ్ కిట్ కూడా ఇస్తారు. ఆ తర్వాత డిన్నర్ ప్రొవైడ్ చేస్తారు. ఇక చివరిగా బస్ దిగే సమయానికి మరొక స్నాక్స్ బాక్స్ ఇస్తారు. మన దేశంలో బస్సులలో ఫుడ్ ప్రొవైడ్ చేయడం అనేది జింగ్ బస్ మ్యాక్స్లోనే జరుగుతుంది. ఇలా ఫుడ్ ప్రొవైడ్ చేసే బస్సులు మీకు కనుక తెలిస్తే కమెంట్ చేయండి. నేను నాగేంద్ర, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సోలో ట్రావెలర్. ఈ వీడియోలో ఇప్పుడు మనం మరొక బస్ జర్నీని చేద్దాం. అది వచ్చి చెన్నై నుండి హైదరాబాద్ వరకు జింగ్ బస్ మ్యాక్స్ బస్ జర్నీ. ఈ బస్ టికెట్స్ను ఎలా బుక్ చేసుకోవాలి, చెన్నైలో ఈ బస్ బుకింగ్ పాయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ ఊర్ల మీదుగా ఈ బస్ ప్రయాణిస్తుంది, ఈ బస్సులో మనకు ఇచ్చే ఫెసిలిటీస్ ఏమిటి అనే విశేషాలను తెలుసుకునే ముందు ఈ వీడియోకు ఒక లైక్ ఇచ్చి మీరు కూడా నాతో రండి డిజిటల్లీ. ఇప్పుడు మనం చెన్నైలోని కోయంబేడు బస్ స్టాండ్ వద్ద ఉన్నాం. ఈరోజు సాయంత్రం మనకు చెన్నై నుండి హైదరాబాద్ వరకు జింగ్ బస్ మ్యాక్స్ బస్ ఉంది. ఈ బస్ కోయంబేడు బస్ స్టాండ్ బయట గల ఫ్లైఓవర్ క్రింద ఉన్న సూపర్ గ్యాస్ స్టేషన్ వద్ద ఆగుతుంది. ఇదే మన బస్కు 10వ బోర్డింగ్ పాయింట్. కోయంబేడు సూపర్ గ్యాస్ బోర్డింగ్ పాయింట్కి ఇప్పుడే నేషనల్ బస్ వస్తోంది. ఈ నేషనల్ బస్ వెళ్ళిన తర్వాత ఇంటర్సిటీ స్మార్ట్ బస్ వస్తోంది. ఈ బస్సులో వాష్రూమ్ ఫెసిలిటీ ఉంటుంది. ఇప్పుడు కేబిఎస్ బస్ వస్తోంది. ఈ బస్సును జల్లికట్టు థీమ్తో డిజైన్ చేశారు. ఈ కేబిఎస్ బస్సులో మీరు ప్రయాణించి ఉంటే ఏ రూట్లలో ఈ బస్ ప్రయాణిస్తుందో కమెంట్ చేయండి. మన జింగ్ బస్ మ్యాక్స్ బస్ రాత్రి 9 గంటలకు సూపర్ గ్యాస్ బోర్డింగ్ పాయింట్కు వస్తోంది. ఇప్పుడే మన బస్ కోయంబేడు సూపర్ గ్యాస్ బోర్డింగ్ పాయింట్కు వస్తోంది. ఈ బస్ బ్రాండ్ న్యూ వోల్వో 9600S. మన జింగ్ బస్ మ్యాక్స్ బ్లాక్ కలర్లో లగ్జూరియస్గా ఉంటుంది. ఈ బోర్డింగ్లు పూర్తయిన తర్వాత మన బస్ తిరిగి బయలుదేరింది. నా బెర్త్ ఎమర్జెన్సీ ఎగ్జిట్లో వచ్చింది. ఈ బస్ ఇంటీరియర్ కూడా అన్ని వోల్వో 9600S మాదిరిగానే ఉంటాయి. అయితే ఈ బస్సులో కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. మన బెర్త్లో ఒక బ్లాంకెట్, పిల్లో ఉంటాయి. అలాగే చిన్న లగేజ్ హోల్డర్ ఉంది. అన్ని వోల్వో బస్సుల్లో ఉన్నట్టుగానే రీడింగ్ లైట్స్ ఉంటాయి. ఏసీ విండ్ పాయింట్స్ ఉంటాయి. మొబైల్ ఛార్జింగ్ పాయింట్ కూడా ఉంది. 2x1 కాంబినేషన్లో లోయర్ అప్పర్లో బెర్త్లు ఉంటాయి. ఇది అత్యవసర సమయంలో గ్లాస్ బద్దలు కొట్టడానికి వీలుగా ఈ హ్యామర్ ఇచ్చారు. ఇక మన బస్ ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు చెన్నైకు సమీపంలోని సిరిసేరిలో బయలుదేరుతుంది. ఇది మన బస్ కు మొదటి బోర్డింగ్ పాయింట్. ఇప్పుడు ఒకసారి మన బస్ బోర్డింగ్ పాయింట్స్ అన్ని స్క్రీన్ పై ఇస్తాను చూడండి. ఇక మన బస్ బింగ్ మ్యాక్స్ బస్సులో స్పెషాలిటీ ఏమిటంటే ఈ బస్సులో ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు. బస్ ఎక్కిన వెంటనే ఒక వాటర్ బాటిల్ ఇస్తారు. దీనితో పాటు ఒక వెల్కమ్ కిట్ కూడా ఇస్తారు. ఈ కిట్లో ఏమేమి ఉన్నాయో ఇప్పుడు ఒకసారి చూద్దాం. బాక్స్ పై జింగ్ మ్యాక్స్ ఏ ట్రూలీ 7 స్టార్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ అని రాసి ఉంది. ఇక బాక్స్లో చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఒక హల్దీరామ్స్ పొటాటో చిప్స్ ప్యాకెట్ ఉంది. అలాగే హ్యాపీ చోకో చిప్ కుకీస్ ప్యాకెట్ కూడా ఉంది. ఇది 10 రూపాయల మజా డ్రింక్ ప్యాక్. ఈ బాక్స్లోనే మరొక చిన్న ప్యాక్ ఉంది. దీనిలో కూడా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. అవి ఏమిటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఈ చిన్న ప్యాక్లో ఒక పాస్ హజ్మోలా మెలోడీ చాక్లెట్ ఉన్నాయి. దీనితో పాటు ఒక జింగ్ బస్ మ్యాక్స్ కీ చైన్ ఇచ్చారు. ఇక ఇదే ప్యాక్లో చిన్న హిగియా హ్యాండ్ శానిటైజర్తో పాటు ఒక రిఫ్రెషింగ్ వైప్స్ ప్యాక్ కూడా ఇచ్చారు. ఇక ఇది వచ్చి యాంకర్ టూత్ పేస్ట్, అలాగే ఒక టూత్ బ్రష్ కూడా ఇచ్చారు. ఈ బ్లాక్ క్లాత్ వచ్చి ఐ మాస్క్. చెన్నై నుండి హైదరాబాద్ వరకు నాకు టికెట్ ప్రైస్ 2000 ఛార్జ్ చేశారు.
లేటెస్ట్ టికెట్ ప్రైస్ కోసం ఆన్లైన్లో చెక్ చేయండి. ఈ బస్ టికెట్స్ను మేక్ మై ట్రిప్, రెడ్ బస్ లేదా జింగ్ బస్ మ్యాక్స్ వెబ్సైట్లో కూడా బుక్ చేసుకోవచ్చు. మన బస్ బయలుదేరిన 1 గంట తర్వాత డిన్నర్ ఇచ్చారు. ఇది ఈరోజు మన డిన్నర్. ఈ బాక్స్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. దీనిలో ఒక ఫ్రూట్స్ బాక్స్ ఉంది. దీనిలో బొప్పాయి, పుచ్చకాయ ముక్కలు ఉన్నాయి. ఈ సిల్వర్ ప్యాక్లో చపాతీలు ఉన్నాయి. ఈ బాక్స్ను బాగా ప్యాక్ చేశారు. వీటిలో ఏమి ఉన్నాయో చూద్దాం. ఫ్రూట్స్ కోసం ఒక చిన్న వుడెన్ స్టిక్, ఒక స్పూన్, మ్యాంగో పికిల్ ప్యాకెట్ ఉన్నాయి. ఇక మెయిన్ బాక్స్లో వైట్ రైస్, టమోటా పప్పు, బంగాళాదుంప కూర, నూకతో చేసిన స్వీట్, ఒక కీరా, ఒక ఆనియన్ ముక్క ఇచ్చారు. జింగ్ బస్ మ్యాక్స్లో ఫుడ్ బాగుంది. డిన్నర్ పూర్తయిన తర్వాత ఈ వైట్ కవర్లో ప్లేట్, ఖాళీ కవర్లను వేయాలి. వాటిని బస్ స్టాఫ్ వచ్చి కలెక్ట్ చేసుకుంటారు. బస్ స్టాఫ్ ఇలా అన్ని కవర్లను కలెక్ట్ చేసి వాటిని ఒక పెద్ద సంచిలో వేసి బయట డస్ట్బిన్ వద్ద పారేస్తారు. ఇక రాత్రి 11 గంటలకు మన బస్ తడకు దగ్గరలో డ్రైవర్స్ డిన్నర్ బ్రేక్ కోసం ఆపారు. ఇప్పుడు మన బస్ అవుట్ వ్యూ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఇది మన బస్ ఫుల్ వ్యూ. ఈ బస్ వోల్వో 9600S మల్టీ యాక్సిల్ మోడల్. బస్ బ్లాక్ కలర్లో ఉంటుంది. బస్సు లోపల కర్టెన్స్ కూడా బ్లాక్ కలర్ కాంబినేషన్లో ఉంటాయి. ఫ్రంట్లో బస్ బ్రాండింగ్ ఇలా రాశారు, జింగ్ మ్యాక్స్ అని. ఇక బస్ బ్యాక్ సైడ్ కూడా జింగ్ మ్యాక్స్ అని రాశారు. కింద వోల్వో 9600S అని రాసి ఉంది. ఈ బస్ బ్లాక్ కలర్లో లైటింగ్లో చూడడానికి చాలా బాగుంటుంది. ఇక బస్ ఫ్రంట్లో కూడా పైన జింగ్ మ్యాక్స్ అని వ్రాసారు. డిజిటల్ డిస్ప్లే కూడా ఉంది. ఇది వోల్వో లోగో. స్టెప్స్ వద్ద గల బ్లూ లైట్ చూడడానికి చాలా బాగుంది. జింగ్ మ్యాక్స్ బస్ అవుట్లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి. బస్ ఫుల్గా ఉండడం వల్ల బస్సు లోపల సరిగా చూపించడం కుదరలేదు. ఒక 20 నిమిషాల బ్రేక్ తర్వాత మన బస్ తిరిగి బయలుదేరింది. అన్ని వోల్వో బస్సుల ఇంటీరియర్ మాదిరిగానే ఈ బస్ ఇంటీరియర్ కూడా ఉంటుంది. అయితే కలర్ కాంబినేషన్ వల్ల బస్కి మంచి లుక్ వస్తుంది. చెన్నై తర్వాత మన బస్ తడ, నాయుడుపేట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్లగొండ మీదుగా హైదరాబాద్ వెళుతుంది. ఈ ప్రయాణం మొత్తం మన బస్ మ్యాక్సిమం హైవే మీదనే ప్రయాణిస్తుంది. చీకటిలో బయట ఏమీ సరిగా రికార్డ్ కాదు. అందువల్ల ఇప్పుడు నేను పడుకుంటున్నాను. తిరిగి ఉదయం కలుసుకుందాం. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ వాడపల్లి. ఉదయం 5:45 మన బస్ వాడపల్లికి చేరుకుంది. రాత్రి చెన్నై దాటిన తర్వాత మన బస్ తడ, సొళ్ళూరుపేట, నాయుడుపేట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు మీదుగా పిడుగురాళ్లకు చేరుకుంది. అక్కడ నుండి ఉదయం 5:45 మన బస్ వాడపల్లికి చేరుకుంది. ఇక్కడ పెట్రోల్ బంక్ వద్ద మన బస్సును వాష్రూమ్ బ్రేక్ కోసం ఆపారు. ప్రయాణికులు, లేడీస్ సేఫ్టీ కోసం మన బస్సులో సీసీ కెమెరాలు, ఫైర్ సెక్యూరిటీ, ఎమర్జెన్సీ లైట్, టైం డిస్ప్లేలు ఉంటాయి. ఇక ఉదయం 7 గంటలకు మన బస్ చిట్యాల సమీపంలో గల పూజిత హోటల్ వద్ద టీ బ్రేక్, వాష్రూమ్ బ్రేక్ కోసం ఆపారు. ఇప్పుడే వర్షం కూడా మొదలైంది. డే టైంలో మన బస్ ఫుల్ వ్యూ ఈ విధంగా ఉంది. మన బస్ ప్రక్కన హైదరాబాద్ వెళ్తున్న ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్ ఇప్పుడే వచ్చింది. ఈ బస్ విశాఖపట్నం నుండి వస్తోంది. ఈ పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులు పోటీపడి వెళుతున్నాయి. సూపర్ లగ్జరీ బస్ ఇప్పుడే బయలుదేరింది. ఒక 20 నిమిషాల బ్రేక్ తర్వాత మన బస్ కూడా తిరిగి బయలుదేరింది. ఇక ఉదయం 9 గంటలకు మన బస్ ఎల్బీ నగర్ చేరుకుంది. ఇదే మన బస్కు మొదటి మరియు చివరి డ్రాపింగ్ పాయింట్. మన బస్ సిటీలోకి వెళ్ళదు. అందువల్ల ఇక్కడ నుండి జేఎన్టీ వరకు పికప్ వ్యాన్ ఉంటుంది. మన బస్కు ఎదురుగా ఉన్న ఈ వ్యాన్ మన బస్ పికప్ వ్యాన్.
ఈ వ్యాన్లో ఇప్పుడు మనం ఎల్బీ నగర్ నుండి దిల్సుఖ్ నగర్, నాంపల్లి, ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్పేట, ఎస్ఆర్ నగర్, మూసాపేట్ మీదుగా కుకట్పల్లి చేరుకుంటుంది. పికప్ వ్యాన్ ఎక్కిన వెంటనే ప్రతి ఒక్కరికి ఒక స్నాక్స్ బాక్స్ ఇచ్చారు. దీనిపై కూడా జింగ్ మ్యాక్స్ అని వ్రాసి ఉంది. ఈ బస్సులో ఒక టేస్టీ నట్స్ ప్యాకెట్, ఒక వెనీలా క్రీమ్ బన్, ఒక జెర్సీ బాదం మిల్క్ బాటిల్, ఒక డార్క్ ఫ్యాంటసీ బిస్కెట్, ఒక క్రీమ్ బేక్స్, చాకో బ్రౌనీ కేక్ ఉన్నాయి. మీలో ఎంతమంది ఈ బస్సులో ప్రయాణించారో నాతో చెప్పండి. నేను మూసాపేటలో దిగిపోతున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.